కాసుకొచ్చినట్టు సెక్సీగా నన్ను చంపగే సాక్సోఫోన్ ఫొంపులన్నీ ముందరెట్టి మిక్సీలో నన్ను రుప్పగే నీ బాడీ సొంపావిడి చీమల్లెన్నేను నీవంటే హే లేడీ నీలో వేడి నాపైకి దాడి చేస్తుంటే టైం బాంబ్ పేలిందే పిల్ల నా గుండెల్లో టైం బాంబ్ పేలిందే పిల్ల. నమస్కారం, స్వస్తిక్ మసాలా స్టార్ మహిళ 1900 స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మా కార్యక్రమం మీద అమితమైనటువంటి ప్రేమతో అభిమానంతో టీవీ సెట్ల ముందు కూర్చున్న ప్రేక్షకులారా స్వాగతం సుస్వాగతం. మరి ఈ రోజు SMS ల ద్వారా ఎంపికై ఇక్కడికి వచ్చినటువంటి పార్టిసిపెంట్స్ కి కూడా స్వాగతం సుస్వాగతం. అలాగే ఈ రోజు మెగా బ్రదర్ నాగబాబు గారి పుట్టినరోజు కూడా, వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఎల్లప్పుడూ జబర్దస్త్ కార్యక్రమంలో కనిపిస్తున్నట్టుగా హ్యాపీగా నవ్వుతూ హాయిగా ఉండాలి. ఓకే, చెప్పండి మీ గురించి. నా పేరు లక్ష్మి, నేను ఈస్ట్ గోదావరి గొల్లల మామిడి నుంచి వచ్చాను. ఓకే, హౌస్ మేకర్. హౌస్ మేకర్. హాయ్ సుమా. హాయ్ అండి. నా పేరు పద్మావతి, నేను హైదరాబాద్ చిక్కడపల్లి నుంచి వచ్చాను. హౌస్ వైఫ్. హాయ్ సుమా. హాయ్ అండి. నా పేరు శ్రీలక్ష్మి, జగ్గపేట నుంచి వచ్చి కృష్ణా డిస్ట్రిక్ట్. హోమ్ మేకర్. నా పేరు రజని, నేను గుంటూరు జిల్లా పేటేరు నుంచి వచ్చాను. నేను బీఈడీ కంప్లీట్ చేశాను, ప్రెజెంట్ అయితే హౌస్ వైఫ్. ఓకే. హాయ్ సుమా. హాయ్ అండి. నేను ఎల్బీ నగర్ హైదరాబాద్ ఎల్బీ నగర్ నుంచి వచ్చాను. ఓకే, పర్వాలేదు, రెండు ఒకటే. నేను హౌస్ వైఫ్. ఓకే అండి. హాయ్ సుమా. హాయ్ సునీత. నేను హైదరాబాద్ నాచారం నుంచి వచ్చాను, జాబ్ చేస్తున్నాను యాజ్ ఎ టీచర్ ప్రైవేట్ స్కూల్లో. ఓకే, ఈ ఆరుగురులో ఎవరు విన్ అవుతారో చూద్దాం. స్వస్తిక్ మసాలా స్టార్ మైల్లో మన మొట్టమొదటి రౌండ్ పట్టుకొని చూద్దాం. జరా ఎవరికొచ్చింది ఆ స్టార్ కార్డ్? ఓపెన్ ద కవర్స్. ఓపెన్. ఆవకాయ గుమ్మలా ఎడా బెడా ఎగాదిగా ఏమున్నవే కొమ్మలా రావే చేద్దాం దండియా సగా ఊగిపోతా ఇండియా రావే చేద్దాం దండియా సగా ఊగిపోతా ఇండియా. ఇది ఇల్లు అలికినట్టు అన్నమాట. ఇల్లు మనం ఇలా కింద అలుకుతాం కదా, ఇది కొంచెం ఇట్లా పైన, అంతే. ఓకేనా? ఇలా ఇలా 2 సార్లు, ఇలా ఒక 2 సార్లు, ఇలా ఒక 2 సార్లు, ఇలా మధ్య మధ్యలో ఇలా 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 అంతే. చాలా ఈజీ డాన్స్. ఓకే, మీకు 20 పాయింట్స్. మీరు కూడా నన్ను ఏమైనా అడగచ్చు. మీరు చాలా అందంగా ఉన్నారు. ఈవిడ ఆస్తి పాస్తులు ఏవో అడిగేలా ఉన్నారు. మీరు చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ. కొత్త విషయాలు ఏమైనా చెప్తారా? చిన్నప్పటి నుంచి చాలా అందంగా ఉంటాను. కాకపోతే మేకప్ తీసేస్తేనే జనాలు నన్ను గుర్తుపట్టరు, అది వేరే విషయం. కానీ గుర్తుపట్టాను రాగానే. అసలు రాగానే అప్పుడే హాయ్ చెప్దాం అనుకున్నా. అవునా? కానీ మీరు మేకప్ తీసేస్తే నేను ఒక 20 years చిన్నదానిలా కనిపిస్తాను తెలుసా. ఇంకా అవునా? యాక్చువల్లీ చాలా యంగ్. మేకప్ అది వేసి కెమెరామెన్లు ఉన్నారే, వీళ్ళందరూ నన్ను ఇట్లా వెడల్పుగా చూపిస్తుంటారు. చూడండి నేను ఎంత సన్నగా ఉన్నాను. అవును, స్లిమ్ గా ఉన్నా. ఈ మేకప్ వేసి అంత మందంగా చూపిస్తూ ఉంటారు. అసలు మీరు ఇంత సన్నగా ఉండడానికి రీజన్ ఏదో పాటిస్తున్నారు, అదేంటో చెప్పరా? ఏదో పాటిస్తున్నారా? స్టార్ మహిళ పాటిస్తున్నా కాదు. గత కొన్ని ఎపిసోడ్ నుంచి ఇట్లా నించొని ఉన్నాను కదా, అందుకే ఎక్కడ కొవ్వు పెరగట్లేదు. అదే సాఫ్ట్వేర్ వాళ్ళందరూ ఇలా కూర్చుంటారు కదా, అందుకని నేను ఇలాగే ఉంటాను కదా, అందుకే స్లిమ్ పెరగట్లేదు. సరే, పొడుపు కథ కానీ ఏమైనా జోకు కానీ
ఏం లేదా ఏం నేను లేదు. చెప్తాను అయితే నేనే ఒకటి చెప్తాను. ఒకరోజు భార్యకి ఒక విషాదకరమైన న్యూస్ తెలిసింది. వాళ్ళ ఆయన పాపం అతి త్వరలోనే అవకాశం ఉందని. కానీ అతనికి ఒక అవకాశం ఉంది. అతను గనక 1 సంవత్సరం పాటు ఉప్పు మానేసినట్టయితే బతుకుతాడని. ఇక అక్కడి నుంచి శక్తుల ఆయనకి ఉప్పు పెట్టకుండానే ప్రయత్నించింది. ఆయన ఉప్పు కూరల్లో ఉప్పు లేకుండా తిన్నాడు. 1 సంవత్సరం దాటింది, కానీ అతను పోయాడు. ఉప్పు పెట్టకుండా కూడా ఎట్లా? ఉప్పు పెట్టకుండా కూడా పోయాడు. ఎట్లా పోయాడు? ఉప్పు పెట్టకుండా కూడా. సిగరెట్ కలిపిందేమో. కాదు, ఉప్పు బదులు ఏదైనా ఆమె మాటలతోటి ఉప్పులాగా బాగా ఏమండి ఎవరి మాటలైనా సరే తీయగా ఉంటాయి, లేకపోతే కారంగా ఉంటాయి, ఉప్పుగా ఉంటాయి. ఏంటి మాటలు? తినేసి ఓ, ఉంటాడు. తుంపర్లు పడితే లేదంటే సీక్రెట్ గా తినుంటాడు. కాదు, టూత్ పేస్ట్ లో ఉప్పు ఉంది. అతను పళ్ళు రోజుకి 2 సార్లు తోమిపోయాడు. ఓకే, సో ఇప్పుడు మీ అందరికి ఏమొచ్చిందో చూద్దాము. సుమా మీ మీద మాకు కంప్లైంట్. ఏమిటది కంప్లైంట్? అన్ని షోలు మీరే చేస్తారు, మాకు అవకాశం ఇవ్వట్లేదు కదా. చేసుకోండి. యాంకరింగ్గా. దొరికిన అన్ని వాళ్ళకి మీరేనా? దొరికినంత. అన్ని మీరేనా? మాకేం లేవా? లేదు, ఇప్పుడు మార్స్ మీదకి మామ్ పంపించారు కదా, అక్కడ కూడా కొత్త షో స్టార్ట్ అవుతున్నాయి అంటే మీరు అటు వెళ్ళండి. అంటే అవునులేండి, మీరు పెద్దవాళ్ళు కదా, వెళ్ళలేరు. ఇక్కడే ఉండండి, మేము చిన్నపిల్లలం కదా, మేము పైకి వెళ్ళి చేసుకోవాలి. పైకి వెళ్ళండి. చంద్రమండలో ఓన్లీ మార్స్ ఓన్లీ. కరెక్ట్. ఓకే, ఓకేనండి. యా, సో పంజరం దింపండి. పదండి, రండి. వీళ్ళందరూ కలిసి ఇప్పుడు ఎలాంటి విధ్వంసం సృష్టిస్తారో చూద్దాం. 1 2 3 గో. నేను అవుట్ అయిపోయాను, మీరు రండి. నేను చిన్న ఆలోచనలో పడ్డాను. ఏంటో నిన్న నా జుట్టుకు కొంచెం పప్పుకి తాళింపు వేయడం మర్చిపోయా. అయ్యో, నిన్నటి పప్పుకి ఈ రోజు తాలింపా? కానీ అందరూ బానే తిన్నారే. అవునా? అది అయితే బాగా మీరు గుర్తొచ్చింది తిన్నారు నాకు. కదా? ఈ రోజు గుర్తొచ్చింది. అయ్యో, అలా నిన్నటి మీరే పప్పు ఈ రోజు తాలింపు చేస్తారా? ఇలా రండి. అలాగే పాలక్ పనీర్ చేశాను, అందులో జీలకర్ర వేయడం మర్చిపోయాను. రండి, మీకు 10 పాయింట్స్. ఇప్పుడు అడగండి. ఒక ఫంక్షన్ కి 500 మెంబర్స్ వస్తారు. అయితే ఆ ఫంక్షన్ హాల్లో మాత్రం 60 చైర్స్ ఉంటాయి, 60 చైర్లే ఉంటాయి. ఈ 500 మంది ఎలా కూర్చుంటారు? ఎపిసోడ్ నంబర్ 759, మొదటి రౌండ్. సరిగ్గా ఒక పార్టిసిపెంట్ ఇలాగే అడిగింది. అప్పుడు నేను చెప్పాను 60 చైర్లు అంటే 60,000 చైర్లు. వావ్, సూపర్. ఇలాగే అనండి ఆ పార్టిసిపెంట్ కూడా సరిగ్గా. అయితే ఇంకొక క్వశ్చన్ అప్పుడు అడుగుతాను. నేను ఆ పార్టిసిపెంట్ తో చెప్పాను 351 ఎపిసోడ్ లో సరిగ్గా ఇదే ప్రశ్న నన్ను ఒకళ్ళు అడగ్గా నేను చెప్పాను నువ్వు మళ్ళీ అడిగావు అని. ఓ సారీ. అప్పుడు ఆ పార్టిసిపెంట్ ఇలాగే అనింది. నేను ఇట్స్ ఓకే అన్నాను. పర్వాలేదు, It's okay, పర్వాలేదండి. మీకేం తెలుసు చెప్పండి. ఇంకొకటి అడగనా? అడగండి అడగండి. 50లో ఒక 2 వర్డ్స్ ఉన్నాయి. ఏంటి అవి చెప్పండి. 50లో 50లో యా బై. మీరు చాలా genius అసలు. మీరు నేను చెప్పాను అనుకుంటున్నారా? నేను జస్ట్ మీరు చెప్పింది రిపీట్ చేశాను. అదే. ఇట్స్ ఓకే, పర్వాలేదు. అదే కరెక్ట్ ఆన్సర్ అయినట్టయితే అంతకన్నా మనకు కావాల్సింది ఏంటి? 50 నేను చెప్పాను అనుకుంటున్నా నిజంగానే. నేను ఆలోచిస్తున్నా. రెడీ, 1 2 3 గో.
12 పాయింట్స్ వచ్చాయి. 1 2 3 గో. మీకు 14 పాయింట్లు వచ్చాయి. ఇంతకీ మన అన్నయ్య గారు ఎట్లా? పర్వాలేదు. కాళ్ళది కింద పెట్టిస్తున్నారుగా. అంటే వంట అది కొంచెం బాగానే చేస్తున్నారు ప్రస్తుతానికి. పర్వాలేదు. పర్వాలేదు. ఇంటి పని అది బాగానే చేస్తున్నారు. రెడీ 1 2 3 గో. ప్రోగ్రామ్ మీద అంత గౌరవం అయితే ఎలాగండి? నిజంగా తల పెట్టి మరి గుడిలో దండం పెట్టినట్టు పెట్టారు. శిరస్సు మరి స్టార్ మహిళ కార్యక్రమాన్ని ఒక మందిరం లాగా భావిస్తున్నారు, ఒక గుడిలో భావిస్తున్నారు వచ్చినటువంటి పార్టిసిపెంట్స్. నిజంగా రండి. సో మీకు 16, మీరు అలా దండం పెట్టడం వల్ల పోయింది. మీకు 18 పాయింట్లు. నేను చెప్తా. ఇందాక వైఫ్ అండ్ హస్బెండ్ గురించి మాట్లాడుకున్నారు కదా. ఇప్పుడు అయితే కనుక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేస్తున్నారు. ఒకప్పుడైతే భార్య ఇంటి పని చేయాలి, భర్త భార్య వర్క్ చేసేది. ఏంటంటే అప్పుడు అభిమానంగా గౌరవంగా ఇంట్లో పని తనే చేసుకునేది, బయటకు వెళ్ళి వర్క్ చేసేది. ఇప్పుడు అలా కాదు కదా, నువ్వు ఈ పని చేయి నేను ఈ పని చేస్తా అని ఇద్దరు షేర్ చేసుకుంటున్నారు కదా. అలా అయితే ఈ విషయం గురించి ఇద్దరు భార్యాభర్తలకు ఒకసారి దెబ్బలాట వచ్చింది అనమాట. నువ్వు ఎన్ని రోజులు చేయాలి నేను ఎన్ని రోజులు చేయాలి అనేసి వాదనలు ఆడుకుంటున్నారు. కాదు ఇలా కాదు, మన ఇద్దరం కూడా ఒక ఒప్పందానికి వస్తాం అంటే సిల్లిగా నేనే తయారు చేశాను అనమాట జోక్. బాగుంది. ఎప్పటికైనా ఎండ్ అవుద్దా ఇది? అవుతుంది మీరు చెప్తే ఎండ్ అవుతుంది. సరే ఇద్దరు కూడా ఒక ఒప్పందానికి వద్దాము అనేసి అనుకున్నారు ఇద్దరు. సరే భార్యాభర్త ఎవరి మనసులో వాళ్ళు అనమాట. ఎలా అయినా సరే మనం చేయకుండా తన చేత చేయించాలి, ఎలా అయినా సరే చేయించాలని ఇద్దరు కూడా అనుకుంటున్నారు, ఎదుటి వాళ్ళని దెబ్బతీయాలని. కానీ ఇద్దరు కూడా ఓడిపోయారు. ఎలా? ఇద్దరు ఓడిపోయారా? ఏ సొల్యూషన్ అయితే ఇద్దరు ఓడిపోయారు. ఏ సొల్యూషన్ అయితే ఇద్దరు. ఇది మీరు అనుకున్న జోకు, దీని సొల్యూషన్ కూడా మీరే చెప్పండి. నేను ఎక్కడైనా పుస్తకంలో ఉండుంటే నేను నాకు లీక్ అయ్యేది, నేను ఎక్కడైనా చదివేసి ఉండేది. అంటే ఫన్నీగా ఆలోచిస్తే సరే భర్త అన్నాడు అనమాట తన భార్యని ఎలా అయినా సరే దెబ్బతీయాలని. ఈటీవీలో స్టార్ మహిళ ప్రోగ్రామ్ ఎన్ని రోజులు వస్తుందో అన్ని రోజులు నువ్వు వంట చెయ్యి అన్నారనమాట భర్త. దానికి భార్య ఏమందంటే సరే అయితే సుమ యాంకరింగ్ ఎన్నాళ్ళు చేస్తే అన్నాళ్ళు నువ్వు వంట చేయండి భార్య. నిజంగా ఇది మాత్రం నాకు బాగా నచ్చిందండి. ఇద్దరికి సొల్యూషన్ లేదు, స్టార్ మహిళ అయ్యేది లేదు, సుమా గారి యాంకరింగ్ ఆపేది లేదు. అది అందుకని మాకు స్టార్ మహిళ అంటే చాలా చాలా ఇష్టం. సుమా రాజీవ్ కనకాల మేమంతా అభిమానంతో ఉంటాం నీ వెనకాల. ఓకే మీరు ఇటు పోవాలా? సుమా మీ మీద అభిమానం నన్ను ఆటోమేటిక్ గా కవయిత్రిని చేసింది. ఇంకేమేం చేస్తుందో చూద్దాం. ఓకే సరే ఈ రౌండ్ పూర్తయిపోయింది, స్కోర్స్ చూద్దాం. స్వస్తిక్ మసాలా స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ముందుగా ఒక పాట. వేసుకొని నడుస్తూ ఉంటే నిలవలేని బాలామణి, నడుగు చూస్తే కందిరిగా నడక చూస్తే అప్సరడక నిన్ను చూడలేని బాలిక, నీ కళ్ళు చూసి నీ పళ్ళు చూసి కలిగినమ్మ ఏదో కోరిక. నీలపూరి గాజులవో నీలవేణి నిలుసుంటే కృష్ణవేణి, నువ్వు లంగవోని వేసుకొని నడుస్తూ
గారికి తెరలుగా నృత్యం వచ్చింది, బాగుంది. థ్యాంక్ యూ మేడం. మీరు విన్న ఈ పాటకి డాన్స్ చేసిన హీరో ఎవరు? రజని. శ్రీకాంత్. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగ్. సార్ చెప్పండి సార్. ఏంటి దస్తగిరి ఫోన్ ఎత్తవు? సార్ టీసీ టికెట్ అని చంపేస్తున్నాడు. మరి ఫోన్ ఎత్తడానికి ఇంతసేపు ఏంటి? ఏమీ లేదు సార్, నాది కొత్త కాలర్ ట్యూన్. ఎవరు వినకపోతే నెల 30 రూపాయలు వేస్ట్ అవుతుందని, పైగా నాది మల్టీ కాలర్ ట్యూన్ సార్. ఇప్పుడు ట్రైన్ ఎక్కడ ఉంది? సార్ నెక్స్ట్ స్టేషన్ జడ్చర్ల 9:40కి వస్తుంది. మరి షాద్ నగర్? షాద్ నగర్ లో ఎలా ఉంటుంది సార్? మీరేమన్నా రైల్వే మినిస్టరా? సార్ వస్తున్నారు, ఓ 10 నిమిషాలు ఆపండి అంటే ఆపడానికి. షాద్ నగర్ పోయి ఆల్రెడీ 10 నిమిషాలు. మీ నాన్నకి పులిహోర ప్యాకెట్ ఇవ్వాల, నా వల్ల కాదు సార్. ప్లీజ్ దస్తగిరి, ఈ ఒక్క హెల్ప్ చేసి పెట్టు. పులిహోర పులిహోర పొట్లం 40. అమ్మ ఈగల వాళ్ళని పులిహోరమ్మ, వేడి వేడి పులిహోర. ఇదిగో పులిహోర ప్యాకెట్ ఎంత? 40 రూపాయలు. 40 ఏం సరిపోతాయా? 50 రూపాయలు తీసుకో. ఈ వ్యాపారమే బాగున్నట్టుందే. చింతపండు పులిహోర విత్ చెనిగ్గింజల చట్నీ. ఓ, ఎంత పులిహోర? 40 రూపాయలు. అదేంటే ప్లాట్ఫామ్ మీద 30 కదా. ఆ, అవునా? అయితే ఆన్నే కొనుక్కో. చింతపండు పులిహోర విత్ చెనిగ్గింజల చట్నీ. సార్ ఇప్పుడు ఏ పాట వస్తుంది సార్? నా చావు పాట. ఇంతకీ నాన్న పులిహోర ఇచ్చావలేదా? పోండి సార్, మీ నాన్న మరి 30 రూపాయలుగా బేరం ఆడుతున్నాడు. ఎలా ఇమ్మంటారు సార్? 30 రూపాయలు కడితే ఇవ్వచ్చు కదరా? రాత్రి 10 దాటింది సార్. ఈ టైంలో దొరికింది కళ్ళ కప్పుకొని తినాలి కానీ బేరాలు ఆడతారేంటి? ఇంతకీ మీరు విన్న సంభాషణ ఏ సినిమాలోది? రజని. వెంకటాద్రి ఎక్స్ప్రెస్. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఆవిడ మైండ్ కూడా అలాగే ఫాస్ట్ గా వెళ్ళిపోతోంది. ఇప్పుడు ఇంకో పాట. అల్లాదిన్ అద్భుత దీపం అవసరమే లేదంట, చల్లారని నీ సంకల్పం తోడుంటే చాలంట. అల్లదిగో ఆశల దీపం కళ్ళెదుటే ఉందంట, ఎల్లలనే తెంచే వేగం మేఘాలు తాకాలంట. ఆట ఆట నువ్వు నిలబడి చూడకు ఏ చోట. ఆట ఆట ఇది గెలవక తప్పని బతుకాట. ఆట ఆట అనుకుంటే బతకడం ఒక ఆట. ఆట ఆట కాదంటే బరువే ప్రతి పూట. చప్పట్లు లక్ష్మికి. బాగుంది లక్ష్మి. 30 మీద వెళ్ళావు, ఒక 80 వరకు వెళ్ళుండాల్సింది స్పీడ్. మీరు విన్న ఈ పాట ఏ సినిమాలోది? సుధా. ఆట. కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి ఈ పూట మీకు 6. అలా ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. కర్నూలు మహిళలారా, మీ ఊర్లో స్టార్ మహిళ సెలక్షన్స్ జరగబోతున్నాయి. అక్టోబర్ 31వ తేదీన కర్నూలు సెలక్షన్స్ జరుగు ప్రదేశం BAS కళ్యాణ మండపం, SV కాంప్లెక్స్ ఎదురుగా కర్నూలు. స్వస్తిక్ మసాలా స్టార్ మహిళలో తదుపరి రౌండ్ ప్రశ్నకు వేళాయేరా. నడుమంపున ధింక చిక రమ్మని పిలిచెని రామ్ చిలక, నీ నడుమంపున ధింక చిక రమ్మని పిలిచెని రామ్ చిలక. రామ్ చరణ్ తేజ్ హీరోగా నాగబాబు నిర్మించిన చిత్రం పేరు ఏమిటి? ఆరెంజ్. ఆరెంజ్. కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి 6 పాయింట్లు. ఆరెంజ్. రజనీ దగ్గర 2, సుధా దగ్గర 2, సునీత దగ్గర 2. జాన్ ఎఫ్ కెనడీ ఒకప్పుడు ఏ దేశానికి అధ్యక్షుడిగా చేశారు? ఆప్షన్ ఏ అమెరికా, బి రష్యా. రష్యా కాదు, అమెరికా. నిజంగా అద్భుతం. అసలు ఎక్కడ నేర్చుకున్నారు? చాలా సూపర్. మైండ్ బ్లోయింగ్, ఫెంటాస్టిక్, వండర్ఫుల్ పర్ఫార్మెన్స్.
గురి పెడుతుండే ఈ కన్ను తుపాకి. నిజంగా మీరు ఆ 3వ స్టెప్ లో వేసిన 4వ చప్పట్టుందే ఎప్పటికీ జీవితంలో మర్చిపోలేను. అది ఇంకా 6, 7 కూడా అవుతున్నాయి. ఇంకా భాగవతం ప్రకారం శ్రీకృష్ణుడి మొదటి భార్య ఎవరు? భాగవతం ప్రకారం కృష్ణుడికి మొదటి భార్య ఎవరు? రుక్మిణి. కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి 6. సుధా 2, శ్రీలక్ష్మి 2, లక్ష్మి 1 అండ్ సునీత 1. ఇవాళ నాగబాబు గారి బర్త్డే కదా, ఓకే. ఆయనకు సంబంధించిన ఒక క్వశ్చన్. ఓకే. నాగబాబు గారి ఇంటి పేరు ఏమిటి? కొణిదెల. కరెక్ట్ ఆన్సర్. మళ్ళీ 6 పాయింట్లు. సుధా 1, శ్రీలక్ష్మి 1, లక్ష్మి 1, పద్మావతి 2, సునీత 1. తిరుమల తిరుపతి దేవస్థానం ఏ జిల్లాలో ఉంది? ఏ చిత్తూరు, బి కడప? చిత్తూరు. ఓకే, చిత్తూరు. ఓకే, మీరు తెలుగేనా మాట్లాడేది? మదర్ టంగ్ హిందీ. హిందీ. అదే మీరు నార్త్ ఇండియన్స్ లాగా అనిపించారు నాకు. ఇంట్లో ఏం మాట్లాడతారు? హిందీ. హిందీయేనా? తీసుకోండి 3. రజనీ 2, సుధా 1. నాగబాబు గారి గురించిన క్వశ్చన్. నాగబాబు గారు ఎవరో తెలుసా? తెలుసు. తెలుసు కదా. ఓకే. నాగబాబు గారు నటించిన హ్యాండ్సప్ సినిమాలో మెయిన్ హీరోయిన్ ఎవరు? ఇవిడ హ్యాండ్సప్ ఇప్పుడు. ఏ జయసుధ, బి శ్రీదేవి? జయసుధ. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు. తీసుకోండి. లక్ష్మి 1, ఓకే. రజనీ 1, పద్మావతి 1. పద్మావతి. వస్తే పద్మావతి. పద్మావతి పద్మావతి గుర్తొస్తున్నావే, తగదగ ముద్దొస్తున్నావే. పద్మావతి పద్మావతి గుర్తొస్తున్నావే, తగదగ ముద్దొస్తున్నావే. కళ్ళు మూస్తే పద్మావతి, కళ్ళు తెరిస్తే పద్మావతి. పద్మావతి డాన్స్ చేసుకుంటూ వస్తూ వస్తూ అనుకుంటుంది మనసులో, ఇంకొక స్టెప్ వేసేస్తే చేరిపోతాం, ఇంకొకటి అయిపోయింది, వచ్చేసాం. ఇక్కడ కుర్చీ దగ్గర రాగానే ఆవిడ ఎక్స్ప్రెషన్ నేను చూసా. నాగబాబు గారి కుమార్తె ఏ కార్యక్రమంలో యాంకర్ గా చేసింది? ఆప్షన్స్. ఏ అదుర్సు, బి డి జూనియర్స్? అదర్స్. డి జూనియర్స్ అండి. నాగబాబు గారి కుమార్తె పేరేమిటి? ఆప్షన్స్. ఏ అక్షర, బి నిహారిక? అక్షర కాదు, నిహారిక. అయ్యో. అందెల రవ మీది పదములదా, అందెల రవ మీది పదములదా, అంబరమంతిన హృదయముదా, అందెల రవ మీది పదములదా, అంబరమంతిన హృదయముదా, అమృతగానమిది పెదవులదా, అమితానందపు ఎదసడిదా. నిజంగానండి నా కళ్ళు చెమర్చాయి ఈ రోజు మీ నాట్యం చూసి. నేను కేవలం సినిమాల్లో మాత్రమే వాళ్ళు స్లో మోషన్ చేయగలరు అనుకున్నాను, కానీ ఇక్కడ కూడా మీరు కొన్ని ఇవి ఉన్నాయి కదా, అలా తీసుకున్నారే. ఓకే,
ఫస్ట్ టైం ఇక్కడ స్టేజ్ మీద డైరెక్ట్ చేయటం అంటే ఇప్పటి వరకు చేయలేదు. ఎప్పుడో నేర్చుకున్నానండి ఈ ప్రోగ్రామ్ కోసమే ఈ పాట. నేను మీకు ఇందాకే చెప్పానా మీరు 30 మీద వెళ్తున్నారు, కొంచెం యాక్సిలరేటర్ తొక్కండి, కొంచెం 80కి రండి. ఈ సాంగ్ కూడా రావచ్చు, కొంచెం 80 మీదకి వచ్చేయచ్చు. అదే నాగబాబు గారు అసలు మనల్ని వాళ్ళు వదలట్లేదు. నాగబాబు గారి సోదరులు ఎంతమంది? పవన్ కళ్యాణ్, చిరంజీవి. వాళ్ళు ఎవరైనా వస్తారా? అంటే ఎవరైనా క్లూ ఇస్తారేమోనండి, ఇక్కడ ఎవరైనా క్లూ ఇస్తారేమో. ఇక్కడ ఎవరు ఇవ్వరు, మీరే చెప్పాలి. ముగ్గురా మొత్తం వాళ్ళు. అంటే ఆయనకి ఎంతమంది సోదరులు? ఆయన కాకుండా ఇద్దరు. ఎవరు వాళ్ళు? పవన్ కళ్యాణ్, చిరంజీవి. చెప్పేశారు అసలు. తీసుకోండి 6. శ్రీలక్ష్మి 1, సుధా 2, రజనీ 2, 1 సునీత 1. ఏ దేశానికి చెందిన ఎక్కువ శాతం మంది యువకులు స్నానం చేస్తూ కూడా సెల్ ఫోన్స్ లో మాట్లాడుతూ ఉంటారు? ఆప్షన్స్ ఓకే. ఏ జపాన్, బి చైనా. ఓ మై గాడ్, మనం బతికిపోయామండి. మన దేశం కాదు. జపాన్, చైనా. జపాన్ కరెక్ట్ ఆన్సర్. ఒక ప్రముఖ బ్రాండ్ సెల్ ఫోన్ సర్వే నివేదిక అంచనా ప్రకారం జపాన్ కి చెందిన ఎక్కువ శాతం మంది యువకులు స్నానం చేస్తూ కూడా సెల్ ఫోన్స్ లో మాట్లాడుతూ ఉంటారు. అందుకే అక్కడి వారు 90% మంది వాటర్ ప్రూఫ్ మొబైల్స్ ని వాడుతూ ఉంటారు. వాళ్ళు ఎక్కువగా బిజినెస్ ఏమాత్రం వదులుకోవడం ఇష్టపడరంట. అందుకని వాళ్ళు కంప్లీట్ గా వర్క్ ఓరియంటెడ్ ఉంటాడు. ఆ టైంలో కూడా వాళ్ళు స్నానం చేస్తూ కూడా ఫోన్ మాట్లాడుతూనే బిజినెస్ కమ్యూనికేషన్ కాబట్టి వాటర్ ప్రూఫ్ వాడతారు. లేదండి, స్నానం చేసినప్పుడు వాటర్ పడుతుంది కాబట్టి వాటర్ ప్రూఫ్ వాడతారు. అంటే ఒకవేళ ఫ్లష్ లో పడినా కూడా మళ్ళీ అయితే బెటర్ కదా. ఓకే తీసుకోండి. రజనీ 1, సుధా 1, సునీత 1. అచ్చ తెలుగు ఆడపిల్లలా, కొత్త కొత్త ఆవకాయలా, చున్ను ముక్క మాటతోటి ఉక్కు లాంటి పిల్లగాన్ని తిప్పమాకే కుక్క పిల్లలా. అచ్చ తెలుగు ఆడపిల్లలా, కొత్త కొత్త ఆవకాయలా, నువ్వు లేని జీవితం, రంగు లేని నాటకం, సబ్బగున్న ఉప్పు లేని సాపకూర వంటకం, నువ్వు లేని జీవితం, బైకు లేని యవ్వనం. తులసి సినిమాలో హీరోయిన్ ఎవరు? నయనతార. తీసుకోండి 6. రజనీ 3, సునీత 3. నాగబాబు గారి తల్లి పేరు ఏమిటి? ఆప్షన్స్: ఏ సుజాతమ్మ, బి అంజనాదేవి. అంజనాదేవి. తీసుకోండి. లక్ష్మి 2, శ్రీలక్ష్మి 1. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. కర్నూలు మహిళలారా, మీ ఊర్లో స్టార్ మహిళ సెలక్షన్స్ జరగబోతున్నాయి. అక్టోబర్ 31వ తేదీన కర్నూలు సెలక్షన్స్ జరుగు ప్రదేశం BAS కళ్యాణ మండపం, SP కాంప్లెక్స్ ఎదురుగా కర్నూలు. స్వస్తిక్ మసాలా స్టార్ మహిళలో నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. చెప్పండి. ఒక 7th క్లాస్ అబ్బాయికి టీచర్ అడుగుతుంది అన్నమాట, వరుణ్ మీ డాడీ ఏజ్ ఎంతరా అనేసి. అంటే 13 years మేడం అంటాడు. అదేంట్రా 13 years ఏంటంటే, అంతే కదా మేడం, నేను పుట్టినాకే మా డాడీ అయ్యాడు కదా. ఓ జోకు. అంతే కదా సుమా. అంటే డాడీ అయ్యి 13 ఏళ్ళు. మా డాడీ వయసు అడిగావు కదా, నేను పుట్టినాకే మా డాడీ అయ్యాడు కాబట్టి ఆయనకి 13 ఏళ్ళు. వాడి వయసు చెప్తా. అర్థమైంది నాకు ఇప్పుడు. మొదటి చిత్రం సుధా. రామ్ చరణ్. రైట్ ఆన్సర్. 6 పాయింట్లు. నీలి రంగు చీరలోన సందమామ నీవే జాణ, ఎట్ట నిన్ను అందుకోనే, 7 రంగులున్న నడుము బొంగరంలా తిప్పేదానా, నిన్ను ఎట్టాదుముకోనే. ఓకే, ఆరెంజ్ సినిమా ప్రొడ్యూసర్ నాగబాబు గారు, ఆ సినిమాలో హీరో రామ్ చరణ్. నెక్స్ట్ చిత్రం
కాజల్ అగర్వాల్. చూద్దాం. చందమామ సినిమాలో నాగబాబు గారి కూతురుగా యాక్ట్ చేసింది కాజల్. అండ్ చాలా అందంగా మలిచారు ఆ సినిమాని కృష్ణవంశీ గారు. 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. నాగేంద్రబాబు. చూద్దాం. ఓకే, సో అన్నదమ్ముల పోలికలు కలుస్తాయి అన్నదానికి ప్రత్యక్ష నిదర్శనం ఇదే. అది పవన్ కళ్యాణ్ గారు ముసి ముసి నవ్వులు నవ్వుతూ -6. ఇటీవల స్టార్ మహిళ టీమ్ సెలక్షన్స్ కి వెళ్ళింది. అక్కడ వెళ్ళినప్పుడు స్టార్ మహిళ పట్ల ప్రేక్షకుల స్పందన ఏమిటో ఒకసారి చూద్దామా. Star Mahila. This is an awesome ladies game show. Star Mahila. I love Star Mahila. స్టార్ మహిళ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారని ఇంట్రెస్ట్తో వచ్చాం. డైలీ చూస్తూ ఉంటాం టీవీలో. ఈ షోలో పార్టిసిపేట్ చేయడం చాలా ఎక్సైటింగ్ గా ఉంది. థ్యాంక్స్ ఫర్ స్టార్ మహిళ. వన్ అండ్ ఓన్లీ స్టాండర్డ్ ప్రోగ్రామ్ స్టార్ మహిళ. సూపర్. ప్రోగ్రామ్స్ లో స్టార్ మహిళ స్పెషల్. We love Super Star Mahila. థ్యాంక్ యూ. మీ ఆదరాభిమానాలు ఎల్లప్పుడూ మా కార్యక్రమం పట్ల, మా టీం పట్ల ఇలాగే ఉండాలి. థ్యాంక్ యూ. నెక్స్ట్ చిత్రం. సుధా. నాగబాబు. అలాగైనా సరే ఆయన ఇవాళ రావాల్సింది, అంతేనా? అంతే. చూద్దాం. నాగబాబు గారి సినిమాలో ఎన్నో వైవిధ్యమైనటువంటి పాత్రల్ని పోషించారు. అలాగే నిర్మాతగా కూడా ఎన్నో చక్కటి సినిమాల్ని మనకు అందించారు. జబర్దస్త్ లో కూడా జడ్జ్ గా బాగా మనల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. 6. నెక్స్ట్ చిత్రం. సుధా. ఆది. ఓకే, చూద్దాం. ఈవిడ సైలెంట్ గా ఉంటూనే పాయింట్లన్నీ ఈ రౌండ్ లో బాగా కొట్టేశారు. నెక్స్ట్ చిత్రం. రజని. శాన్వి. ఆదితో నటించిన శాన్వి. ఓకే, చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. అంటే మన స్టార్ మహిళలో ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే రిలేటెడ్ గా ఇస్తారు కదా, దాని గురించి ఆలోచిస్తా ఉంటుంటే నెక్స్ట్ ఆన్సర్ తట్టేస్తుంది అనమాట. సో మీరు స్టార్ మహిళని బాగా ఫాలో అవుతున్నారు. ఈ మహిళ స్టార్ మహిళని ఫాలో అవుతుంది. కరెక్ట్ చెప్పింది ఇందాక. కనకాల మీ వెనకాల అని బాగా ఫాలో అవుతుంది ఈవిడ. సో ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. కర్నూలు మహిళలారా, మీ ఊర్లో స్టార్ మహిళ సెలక్షన్స్ జరగబోతున్నాయి. అక్టోబర్ 31వ తేదీన కర్నూలు సెలక్షన్స్ జరుగు ప్రదేశం BAS కళ్యాణ మండపం, SV కాంప్లెక్స్ ఎదురుగా కర్నూలు.
స్వస్తిక్ మసాలా స్టార్ మేళలో మన ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఓకే, గేమ్ యాజ్ యూజువల్ గేమ్ ఆడే ముందు మీరు ఇది బ్యాలెన్స్ చేసుకున్నాకే గేమ్ ఆడాలి. గేమ్ ఇవాళ చిన్న చిన్న స్టూల్స్, ఎవరు కూర్చోవద్దు, హ్యాంగ్ చేసేయండి ఇలా. ఆ తర్వాత ఒక బంతి తీసుకొచ్చి ఈ స్టూల్లో వేసుకోండి ఇలా. ఇది అయిపోయిందా, మళ్ళీ ఇంకొక స్టూల్. ఇది ఆట. ఆ హ్యాంగింగ్స్ ఒకటే రాడ్కి వేయొద్దు, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి వేసుకుంటూ రండి. ఇంకా టైం ఉన్నట్టయితే అప్పుడు ఒక్కొక్క దాంట్లో 2 అలా వేసుకుంటూ వచ్చేయచ్చు. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అండి. 1 2 3 గో. స్టూళ్ళు 4 బంతులండి, మొత్తం 8 అంటే 48 ప్లస్ దీనికి 20 పాయింట్లు, 68 టోటలీ. లీడ్ లోకి వచ్చారు. అండ్ చూద్దాం, ట్రావెలింగ్ సెట్ వచ్చింది. సునీత, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. 1 2 3 గో. ఒక బంతి, వాటికి 24 ప్లస్ 20 44. హండి సెట్. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. ఒకటి 2 3 4 5 స్టూలులు అండ్ 4 బంతులు. 9 54 ప్లస్ దీనికేమో 20 పాయింట్లు, 74. డిన్నర్ సెట్. 1 2 3 గో.
4 స్టూళ్ళు, ఆ 8టికి 48 పాయింట్లు. సో టోటలీ 68. అండ్ మీరు గెలుచుకుంటున్నారు రైస్ కుక్కర్. 1 2 3 గో. మూడో స్టూల్ పెట్టేటప్పటికల్లా టైం అయిపోయిందండి. సో ఆ రెండు బంతులు 4టికి 24 పాయింట్లు ప్లస్ 20 44. శాండ్విచ్ టోస్టర్. ఓ లక్ష్మి 86, శ్రీలక్ష్మి 87, సుధా 88. బాగుంది బాగుంది. నాకు 89 వస్తే సరిపోతుందా? మీ టార్గెట్ 52 అండి, తక్కువే. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. నాలుగు స్టూలులు 3 బంతులు. రండి 7. 42 + 20 62. తీసుకోండి. గెలిచారు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. కూల్ బాక్స్ వచ్చింది. సో స్వస్తిక్ మసాలా స్టార్ మహిళలో ఈ రోజు మన స్టార్ మహిళ రజని. भेल पूरी भले गुना दे नी अक पक करे पक आटा शुरू रे नुब दुक्की दक्का एकदम सीन से तारे सपोटा जूसला टमाटा सूपला उद्दोस्तुन्नदे महबूबा बाबा नन्निला కోవా బిళ్ళలా కొరకొర కొంచెం కొంచెం కొరికి తినేరా బాటల్లో మిఠాయి ఉన్నదే చెక్కిలో చక్కెర ఉన్నదే డబ్బులో లస్సీ ఉన్నదే